సార్ బాజీ గారు క్విక్గా సార్ మనం క్లోజింగ్ ఈరోజు మనం సెకండ్ టాపిక్ లేదు కాబట్టి కొద్దిగా ఎక్స్టెండ్ అవుతున్నాం కానీ దీంతో క్లోజ్ చేసేస్తాం మనం. యా ప్లీజ్. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ కి కన్ఫైన్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ సమాచారం ఇస్తాను సార్. ఏదైతే అమర్ మెన్షన్ చేశాడో ఆర్టికల్లో, అతను మెన్షన్ చేసింది ఏంటంటే పార్లమెంటు కన్స్ట్రక్షన్ కాస్టే 5,000 నుంచి 10,000 అవుతుండగా అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ 18,000 19,000 చదరపడుకి తీసుకెళ్లి చేస్తున్నారు, ఇది అవినీతి అని మెన్షన్ చేశాడు క్లియర్ గా. మీరు చదవండి ఆర్టికల్లో. పార్లమెంటుకి ఎంత అయిందండి తెలుసా? పార్లమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారమే. పార్లమెంటు నాకు గుర్తున్నంత వరకు 16,000 or 18,000 per square feet అయింది నాకు గుర్తున్నంత వరకు. నేను చెప్తున్నా వినండి సార్, అదే డాటా చెప్తున్నా. పార్లమెంట్ కి ముందు అనుకున్న అంచనా 971 కోట్లు, దాని 1,200 కోట్లు పెరిగింది. 6,95,000 చదరపు అడుగుల్లో పార్లమెంట్ కట్టారండి. వెరసి దాని కాస్ట్ చదరపు అడుగుకి 17,000 రూపాయలు పడింది. 17,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడింది. దానికి 17,266 రూపీస్. ఇది పార్లమెంట్ లెక్క. మన అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ లెక్క కూడా చెప్తా. ఏపీ అసెంబ్లీ ఎలాంటి వాళ్ళకి ఇచ్చారండి కట్టాలని. దానికి ఏపీ అసెంబ్లీకి వచ్చేసి 617 కోట్లు 617 కోట్లు బడ్జెట్ దానికి ఇచ్చారు. అది 765కి పెంచారు. 765 కోట్లు ఏపీ అసెంబ్లీ. దాని ఎస్ఎఫ్టీ టోటల్ గా 11.21 లక్ష ఎస్ఎఫ్టీ ఏరియా ఏపీ అసెంబ్లీ కన్స్ట్రక్షన్. అది 6,826 రూపాయలు పడిందండి పర్ ఎస్ఎఫ్టీ. అట్లాగే సెక్రటరియట్, ఏపీ సెక్రటరియట్ వచ్చేసి 4 టవర్లు వచ్చేసి 4,668 కోట్ల రూపాయలు బడ్జెట్ తో చేస్తున్నారు సార్ సెక్రటరియట్. దానికి వచ్చేసి దాదాపు దానికి కూడా 4,000 నుంచి 5,000 రూపాయల వరకు పడుతుంది సార్. దాని లెక్క ఏంటంటే సుమారుగా 11.21 ఎస్ఎఫ్టీ లక్షల ఎస్ఎఫ్టీ ఏపీ సెక్రటరియట్. అది కూడా అంతే పడుతుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా 19,000 20,000 ఎక్కడ పడుతుందా, మొత్తం ఓవరాల్ గా 10,000 రూపాయల లోపే చదరపడుకు కాస్ట్ పడుతుంది. ఇవాళ ఉన్న పబ్లిక్ డొమైన్ లో ఉన్న లెక్క ప్రకారం చెప్తున్నా. వీళ్ళు కాకి లెక్కలు ఏదో వేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎన్ని అసత్యాలు. ఇంకొక మాట ఇప్పుడు ఇది ప్రజల ముందుకు పెట్టి చర్చించాలి. ప్రజల ముందు చర్చించకుండా అమరావతి గురించి ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆర్టికల్లో రాశాడు ఆయన. ప్రజల ముందు ఆల్రెడీ చెప్పారు, చర్చించారు. అమరావతి పేరుని ప్రజల నుంచి తీసుకున్నారు. ఎప్పుడు 2015లోనే అప్పుడే అమరావతి పేరు నిర్ధారించేటప్పుడు. అట్లాగే నేను ఒకటే క్వశ్చన్ వైసీపీ వాళ్ళకి, వీళ్ళు 3 రాజధానులు పెట్టినప్పుడు ప్రజలతో చర్చించే పెట్టారా? ప్రజల దగ్గరికి మాట్లాడారా? ప్రజలతోటి ప్రజలు అనుమతి తీసుకునే 3 రాజధానులను ప్రకటించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ వీళ్ళు వీళ్ళకి ఒక రూలా? అట్లాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్, వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. దీంట్లో సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? మొత్తం అప్పులు చేస్తున్నారు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారు అని నన్ను కూడా రాశాడు ఆర్టికల్లో. మీరు ఇతనికి తెలుసో తెలియదో రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 94-95 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి రూల్ అది. అంతేగాని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్ర సహకారం తీసుకోవాలి, కేంద్ర సహాయం చేయాలి రాజధాని కోసం. అది చట్టంలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఏం తెలుసుకోకుండా ఊరికే అవాక్కులు చెవాక్కులు రాళ్లు వేసేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయటం, ఇష్టం వచ్చినట్టు చేసేసి కేవలం ఒక విష ప్రచారం, ఇదంతా అవినీతిగా చేస్తున్నారు. ఇది క్లియర్ గా అక్కడ రాతలోనే అర్థం అవుతుంది. అసూయ ద్వేషాలు, ఈర్ష్యలు, అలాగే కుట్ర కోణాలు అన్ని కనపడతాయి కదా రైటింగ్ లో. సార్ ఒక్క నిమిషం, పనిలో పనిగా ఒక్క నిమిషం సార్. అవును, పనిలో పనిగా తెలంగాణ సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఈ లోపల ఒకసారి తీయండి బయటికి. నాకు ఆల్రెడీ తెలుసు అరౌండ్ 15,000 per square feet పడినట్టుంది. ఈయన తెలంగాణ వాది కదా, క్వశ్చన్ చేశాడో లేదో ఆయన ముందు పెడదాం ఒకసారి.